యా హలో హాయ్. కర్మణీయవాధికారస్తే ఈ సినిమా ఫస్ట్ అమర్ గారు డైరెక్టర్ నా దగ్గరికి వచ్చారు, జస్ట్ ఫోన్లో నెరేట్ చేశారు. నాకు సినిమా చేయటం అనేది చాలా ఇష్టం, కానీ కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు, కొన్ని క్యారెక్టర్ రిప్రజెంటేట్ చేసేటప్పుడు చాలా లైక్ కొన్ని వర్క్స్ చేయాలి. ఏదో చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాను, నవ్వుతూ ఆడుకుంటూ చేశాను, బట్ ఈ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ ఈ సినిమా చేయడంలో, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా మంచి సినిమా చేయాలి, చాలా మంచి మంచి డైరెక్టర్స్తో పనిచేయాలనేది ఒకే ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు సినిమా తప్పితే ఇంకేం తెలీదు. చాలా మందికి సినిమా లేకపోతే ఇంకో ఏదైనా ఒక వర్క్ ఉంటుంది, బట్ నేను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సినిమా తప్పితే ఇంకేం లేదనే ఉండే ఒక క్యారెక్టర్ నేను. సో అలాంటి ఒక ఆర్టిస్ట్కి అలాగా ఏదైనా ఒక చేయాలి సినిమాలు అనుకునే ఒక యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ అయినా సరే, ఇలాంటి ప్రొడ్యూసర్ అయినా సరే దొరకటం అనేది చాలా పెద్ద ఒక లక్. ఎందుకంటే డైరెక్టర్ ఓకే, ఒక ఆర్టిస్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళు హర్ట్ అవ్వకూడదని చెప్పేసి ఏమేమో మాట్లాడతారు, అలా చేయమ్మా ఇలా చేయమ్మా అంటారు. బట్ ప్రొడ్యూసర్కి అన్నీ తెలుసు, ఎందుకంటే ఏ ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా, సినిమా ఎలా వస్తుందో తెలియకుండా, జస్ట్ ఒక నమ్మకం మాత్రమే, సినిమా మీద ఉన్న నమ్మకం, టెక్నీషియన్స్ మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకంతో ఆయన ఒక స్టెప్ తీసి ఈ రోజు దాకా ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఎందుకు ఎక్కువైంది, ఎందుకు తక్కువైంది, ఏది అడిగిందే లేదు. సినిమా బాగా రావాలని అంటూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ దిస్ టూ బ్యూటిఫుల్ పర్సన్ లైక్ అమర్ అండ్ దుర్గా అన్నయ్య అండ్ కెమెరామ్యాన్ భాస్కర్ అన్నయ్య, వెరీ సీనియర్ కెమెరామ్యాన్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. నాకు చాలా హ్యాపీ ఆయనతో పనిచేసినప్పుడు. లైక్ ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి ఎంత ముఖ్యం. వాళ్ళు ఏమైనా వాళ్ళు డ్రీమ్ చేయొచ్చు, పడుకుని కూడా సినిమా అలా వస్తుంది ఎలా వస్తుంది డ్రీమ్ చేయొచ్చు, కానీ దాన్ని రియాలిటీలో తీసుకొచ్చేది ఒక కెమెరామెన్. ఆయన లేకపోతే ఎవరికి మేము అనుకుంది ఏది బయటికి రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ భాస్కర్న. అండ్ యా బ్రహ్మాజీ గారు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు లైక్ ఎప్పుడు ఉంటుంది కదా, ఒక మంచి మంచి యాక్టర్స్తో యాక్ట్ చేసినప్పుడే మనం డెవలప్ చేసుకోగలుగుతాం. అలాగా నేను యాక్చువల్ నాకు బ్రహ్మాజీ గారితో పోర్షన్స్ లేదు, బికాస్ 3 డిఫరెంట్ పోర్షన్స్. సో సార్ సినిమాలో సార్ సార్ పర్ఫామ్ చేసి ఆ స్క్రీన్లో నేను పర్ఫామ్ చేయడంలో నాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శత్రు గారిని కూడా మిస్ చేస్తున్నాను, హీస్ ఇన్ షూట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శత్రు గారు. అండ్ దెర్ యా సార్ అండ్ శివాజీ రాజా గారు అయినా సరే, మెనీ పీపుల్ ఆర్ దేర్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దిస్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. कर्मण्येवाधिकारस्ते, very good, positive and powerful emotional title. First positive vibe title though. Then after seeing these posters and all that, another positive vibe. Brahmaji, Shatru, మహేంద్ర, ఇలా ముగ్గురు యంగ్స్టర్స్, అందరూ యంగ్ అండ్ ఓల్డ్ మిక్స్. వాటితో పాటు ఈ హీరోయిన్స్, ఐ డోంట్ నో దేర్ నేమ్స్, అమ్మాయిలు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ ఇందాక మధురా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా బాగుంది ట్రైలర్లో జనరల్గా దాంట్లో ఇఫ్ యూ కెన్ గో త్రూ ద ట్రైలర్ ప్రాపర్లీ, యూ విల్ నో హౌ ద సినిమా విల్ బి, హౌ ద ఫిల్మ్ విల్ బి. ఓన్లీ ట్రైలర్లో సినిమాలో ఉండే మంచి షార్ట్సే కనపడతాయి అని కాకుండా, దెర్ ఇస్ ఇన్ డెప్త్ స్టోరీ అండ్ ఇన్ డెప్త్ ఇమోషన్ ఇన్ ద ఫిల్మ్ ఉందనే అనిపించింది. సో డైరెక్టర్ అమర్దీప్ అండ్ ప్రొడ్యూసర్ దుర్గా ప్రసాద్ గారు, దేర్ ఫస్ట్ వెంచర్. అండ్ ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా చేశారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, క్రియేటివిటీ ఈజ్ వన్ థింగ్ విచ్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. దానికి కొన్ని టెక్నికల్గా చేసే పనులు, క్రియేటివిటీ చేసేటప్పుడు డైరెక్టర్ విజన్, ఈ ఎక్స్ప్రెసెస్ విజన్. మేబీ ఈ యాంగిల్లో ఇలా పెట్టాలి, ఏ లెన్స్ వేయాలో ఏదో తెలియకపోవచ్చు, కానీ ఫర్ దట్ దే విల్ టేక్ అదర్ టెక్నీషియన్స్. సో ఆల్వేస్ యంగర్ జనరేషన్ అనేది ఈజ్ ఆల్వేస్ బెటర్. లేకపోతే ఎంత ప్రోగ్రెస్, ప్రపంచంలో ఎంత ప్రోగ్రెస్ ఉండదు. మన తాతల కాలం నాటి చూస్తుంటే ఎవ్రీ టైమ్ ఆల్ ద యంగర్ జనరేషన్ ఈజ్ డూయింగ్ బెటర్.
So now also in film industry, all the younger generation is doing very, very, very good. But sadly to say one thing, cinema in theaters is dying. వెరీ సాడ్ థింగ్. బాగా మంచి సినిమాలు తీసే ఒక జోనర్, ఒక యంగ్ జనరేషన్స్ అందరూ వచ్చి చేంజ్ ఓవర్ వచ్చే టైంకి థియేటర్స్కి జనాలు రావట్లేదు. యూనివర్సల్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, ఇక్కడ తెలుగు ఒక్కదానికే ప్రాబ్లం కాదు. యూనివర్సల్ ప్రాబ్లం ఈస్ థియేటర్స్ షట్ డౌన్ అవటం, థియేటర్స్ జనాలు రాకపోవటం. ఓన్లీ బిగ్గర్ ఫిల్మ్స్, వెరీ లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ ఫిల్మ్స్ టు మేక్ ద ఆడియన్స్ కమ్ టు ద థియేటర్స్. వాటిలో మధ్యలో చిన్న సినిమాలు కొన్ని ఆడుతున్నాయి. బట్ ఎనీవే, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఫార్మాట్ మారుతుంది తప్పితే ఇప్పుడు థియేటర్ నుంచి మళ్ళీ ఓటీటీ, ఇట్ ఆల్ గోస్ ఆన్. సో చిన్న సినిమా అని పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమా, గుడ్ ఫిల్మ్, బాగా నచ్చిన సినిమా ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఈ సినిమాకి ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. Beautiful person. Acting, everyone can act, but being a beautiful person is very difficult. So you're such a beautiful person. And tan tondorlo chaala manchi cinema chestunna. Wishing you all the best, Ira. I'm sorry I missed you. Every man and woman in this universe, whoever is born on this earth, beautiful to somebody or somebody else in some way or other. So everybody is beautiful. All humans. Namaskaram andarki. This stage is like very special to me. This is my first film, my debut film, and I really thank director garu and producer garu for trusting me and giving me such a challenging role in the film. And I would like to thank my co-star. I don't forget as he forgot, but yeah, he's an amazing person too. And there was a lot of fun. It's not just acting all the time when he's around. And yeah, this might be a small film, but we made this film with lots of love and hard work. And I'm very happy that all you media people are here and trying to support us. And we have done a good film. We all believe that. And yeah, trailer is going to be out, and hope we all going to love this, because I didn't watch the trailer yet, and also the film. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఈ సీనియర్ మోస్ట్ దుబ్బేస్తున్నారంట. నేను ఎప్పుడు ఈ మధ్య వచ్చాను అనుకుంటాను. అది అంతే. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నైట్ 1 గంట నుంచి చాలా బిజీగా ఉన్నాను ఇప్పటివరకు. ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఎందుకో ఈ రోజునే మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సింధూర్ అనే వర్డ్ చాలా ఉత్తేజపరిచింది అన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ మనందరం ఇక్కడ కలిసి ఈరోజు కలవడం చాలా గర్వంగా ఉంది. నాకు ఎందుకో చాలా ఆనందంగా ఉంది. పాత్రికేయ మిత్రులతో స్పెషల్లీ ఈరోజు కలవడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. యాక్చువల్గా వీళ్ళ అదృష్టం ఏంటంటే కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారిది ఒక విధంగా చూస్తే ఈ మధ్య జరిగిన దానికి దీనికి చాలా రిలేటెడ్ స్క్రిప్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శత్రువులు ఎక్కడో బయట ఉంటారు, లోపల కూడా ఉంటారు, మన దగ్గరే, మన ఇంట్లోనే, మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారన్నది కాన్సెప్ట్ ఇది. ఈ సినిమా నేను చేసినప్పుడు ముందు ఏదో కొత్త ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పారు, సరేలేదు చెప్తారు, బాగానే ఉంది, తీస్తారులే, చిన్న పెద్ద ఒపీనియన్ లేదు నిజంగా. తర్వాత సీన్లు చేస్తుంటే ఇదేంటి ఇంత మంచి కంటెంట్ ఉంది, చాలా బాగుంది అని ఎవ్రీ షెడ్యూల్కి ఆ ఒపీనియన్ ఇంకా పెరిగి లాస్ట్ డబ్బింగ్ చేసేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మ నేను ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేశాను నేను అని. ముందు మనకు తెలియదు కదా, ఏదో కొత్త డైరెక్టర్ చెప్తాడు, తీస్తాడో లేదో తెలియదు. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇందులో 3 మేజర్ క్యారెక్టర్స్ ఎవరు మేము స్క్రీన్లో ఎక్కడ కనబడం, కలిసి ఉండం, సీన్ ఉండదు. బట్ ముగ్గురు ఒక మిషన్ మీద సెపరేట్గా పనిచేయడం అనేది చాలా థ్రిల్లింగ్ పాయింట్. అది మీరు తెలుస్తుంది మీకు సినిమా చూస్తే. ఫైనల్గా వచ్చేసరికి క్లైమాక్స్ ఏంటన్నది బ్యూటిఫుల్గా యాక్చువల్లీ అది బాగా డీల్ చేశారు.
చాలా మంచి సినిమా నేను చేశానని నేను గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మా అమర్దీప్ డైరెక్టర్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి డెఫినెట్గా మన ప్రభు చెప్పినట్టుగా చాలా ప్యాషన్, ఏదో డబ్బులు సంపాదిద్దాను కదా, అట్లీస్ట్ ఆయన పెట్టింది వస్తే చాలు. చిన్న సినిమాలు హిట్ ఎంత పెడితే ఆ డబ్బులు మన రిటర్న్ వస్తే చాలు, అయ్యే సూపర్ హిట్లు. ఈ మధ్య నాకు పెద్ద సినిమాలు ఆడుతున్నాను నాకు తెలియదు, కానీ చిన్న సినిమాలు కంపల్సరీ ఆడుతున్నాయి కంటెంట్ ఉంటే. అందులో కూడా ఈ సినిమాలు అవద్దు అనుకుంటున్నాను. పైగా అందరూ శత్రు ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, లైక్ మహేంద్రన్, మా బ్రదర్ మా బెనర్జీ, శివాజీరాజు, ఈ కొత్త అమ్మాయిలు, మా విష్ యూ ఆల్ ద బెస్ట్. మా కురువృద్ధుడు సినిమా పుట్టకముందు అలం వారా సినిమాకి పనిచేసిన మా భాస్కర్ డిఓపి. సో ఆయన సపోర్ట్తో బాగా ఈజీగా అయిపోయింది. ఇక్కడ టెక్నికల్కి కానీ అన్నీ తనే చూసుకున్నాడు, అన్ని ప్రొడక్షన్ మేనేజర్, మెస్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, లైట్ల దగ్గర నుంచి మొత్తం టెక్నికల్గా అన్నీ. సో ఆ ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయింది అన్నమాట మా భాస్కర్ ఉండడం వల్ల. సో మరొకసారి మనం ఈ ట్రైలర్ చూస్తే మీకు బాగా నచ్చుద్ది. జై హింద్. ఆపరేషన్ సింధు. చల్లపల్లి అమర్దీప్ దర్శకత్వంలో వహిస్తున్న కర్మణ్యవాధికారస్తే చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్ని పవర్ఫుల్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ you people have came down to support this independent film. I don't know, మాట్లాడలేదు నాకు తెలియదు కానీ ఇంకానా యా ఐమ్ ఓకే. ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి యు ఆర్ ద ఓన్లీ స్ట్రీమ్ దట్ వీ కుడ్ రీచ్ అప్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషల్లీ ప్రభు గారు అండ్ ఆల్ అదర్ మీడియా ఫ్రటర్నిటీ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. యా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఫిలిం. But for now, I am so thankful to all the artists, starting with our Brahmaji garu, ma gurtundi Gulabi Rambabu garu, yeah, and Sinduram, Operation Sinduram, Sindur, yeah, appudu start chesaru, ippudu ma work support chestanu. I'm so thankful, sir. The same time Shatru garu is missing here. He was the first one to accept the script, and I should talk specifically about Mahendran. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ తను ఏజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం చేశాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. He has been striving a lot, striving to prove himself as an actor. I think this should be a great platform for him. I think so. I don't know. Already Masterతో he proved himself, but especially in Telugu, because we knew him from so long. Now I think with this film he'll get some space in Telugu also. And Aira, I'm sorry, I'm confused with the name. Well, they are, obviously they are a younger generation who are into modeling. నేను పిక్ చేసుకున్నప్పుడు they don't have any experience in the film. But the understanding about the language of the film or everything is so fast and quick that I think you should have a great career, dude, seriously. Yeah. And Banerjee sir, thank you so much. And whoever is missing, Shivaji Rajagar especially, and Prudvigar also. The time we came up with the script and asked them, they అండ్ ఫినాన్షియల్స్ అండ్ ఏమి మాట్లాడకుండా డైరెక్ట్గా ఒక డీసెంట్ అండ్ జెన్యున్ ప్రయత్నాన్ని వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం ఈజ్ సో గుడ్. అండ్ దట్స్ ఐ థింక్ అబౌట్ ది యాక్టర్స్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్. అండ్ యా, జయ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ దట్ టెక్నీషియన్స్కి వస్తే రైట్ ఫ్రమ్ ద డే వన్ ఆర్ బిఫోర్ దట్ మా భాస్కర్ అన్న డోంట్ బీ బిహైండ్ ద స్క్రీన్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. ఆల్మోస్ట్ లైక్ మమ్మల్ని వేడి పట్టుకుని నడిపించాడు ఫస్ట్ నుంచి. అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి విష్ వీ విల్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్. స్టార్టింగ్ విత్ హిమ్, తర్వాత మార్తాండ్ కే వెంకటేష్ గారు, ఐ డోంట్ నో, అవుట్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఆర్ ఎట్లా మేము ఫుటేజ్ తీసుకెళ్ళినా కూడా he turned it very nice. The trailer or teaser what you are seeing,
స్టార్టింగ్ విత్ దట్ ఈవెన్ ఫిలిం కూడా చాలా బాగా కట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఈవెన్ ఆల్ ద ల్యాబ్స్, ప్రసాద్ ల్యాబ్ అడ్మిన్ కానీ, సారథి ల్యాబ్స్ కానీ, డిటిఎస్ రాధాకృష్ణ గారు కానీ, వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అనే ఆలోచన లేకుండా దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. So that's all with the technicians. I'm sorry if Gani is missing from here. I think he'll be here sometime. Extraordinary work chesadu tanu. That's all with the technicians and sir, producer. Sorry. Friends in tandara marchipotam kada. We have been traveling from around 20 years. I don't know, మేము చదువుకునే రోజుల్లో ఈ పని చేస్తామని ఎవరో అనుకోలేదు. ఏమో ఐ డోంట్ నో ఇంకెన్ని చేస్తామో చూడాలి. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. యా సో దట్స్ ఆల్ విత్ ద టెక్నీషియన్స్. I don't know if I have missed out somebody. ఇంకా there are a lot of events to talk about the film and yeah, that's what. Yeah, ఇక్కడతో స్టాప్ చేయమని నాకు అనిపించి గైడ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. And yeah, one last thing. About the Operation Sindoor sir good chesnattu, there is one coincidence about the incident what is happening now and in the film. I'll just give a simple short note on that. Whatever happening now in the India is fighting with the external resources. Kani ee film lo what about the internal forces that are driving India towards a very sensitive thing anedi chala clear ga unintentional ga ప్రొవోక్ చేసే విధంగా ఉంటుంది. సీరియస్లీ ఐ మీన్ ఇంటర్నల్గా మన ఫోర్సెస్ ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి ఇండియాలో అనేది చాలా క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో, ఐల్ ఎండ్ అప్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఐఎమ్ దుర్గా ప్రసాద్, ఉషస్విని ఫిలిమ్స్ మా బ్యానర్, ప్రొడక్షన్ నెంబర్ 1 కర్మణ్యేవాధికారస్తే. Only thing I would like to say is I would like to thank all of you guys for supporting our film. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే మేము ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమంటారు అంటే ఏ వర్క్ ఇది తెలియకుండానే మేము దిగిపోయాం. బట్ స్టిల్ దే ట్రస్టెడ్ అస్ అండ్ దే గేవ్ అస్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ దట్స్ ఇట్. ఇంకా మనం నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. కర్మణ్యేవాధికారస్తే, మనం పొద్దున్న లేస్తే భగవద్గీతలో వినేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలోని ఫస్ట్ లైన్ తీసుకొని దాన్ని టైటిల్గా తీసుకొని ఒక కాప్ స్టోరీ చేయటం అనేటువంటిది. ఒక కాప్ కాదు, 3 కాప్స్ అనుకుంటా. 3 కాప్ స్టోరీ, 3 పోలీసుల కథలను ఎప్పుడైనా ఇంటెన్స్ డ్రామాతో కనుక చేసినట్లయితే సూపర్ డూపర్ సక్సెస్ అనేటువంటిది మనకు గతంలో ఎన్నోసార్లు ప్రూఫ్ అయినటువంటి నిజం. దానికి తోడు ఒక కొత్త యాక్టర్స్, కొత్త యూనిట్ ద ఎంటైర్ యూనిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూ. అలాంటి ఒక యూనిట్కి ఇంత సీనియర్ యాక్టర్స్, బ్రహ్మాజీ గారు అంటే మనకు తెలుసు వాట్ ఈస్ ద సీనియారిటీ ఈజ్. అండ్ ఈ రోజున ఏదైనా ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ కానీ, అది కామెడీ కావచ్చు, ఒక సీరియస్ క్యారెక్టర్ కావచ్చు, ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక బర్నింగ్ క్యారెక్టర్ కావచ్చు, అలాంటిది ఏదైనా ఉంది అంటే కాల్ బ్రహ్మాజీ అనేటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకున్నటువంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ బ్రహ్మాజీ గారు. ఆయన ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేయటం, అలాగే శత్రు ఈ రోజున మోస్ట్ రైజింగ్ యాక్టర్ శత్రు, తను ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ యాక్టర్గా మన శత్రువుకి చాలా మంచి పేరు వస్తుంది. అలాగే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి మహేంద్ర చైల్డ్ యాక్టర్గా పెదరాయుడు దగ్గర నుంచి చూస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అలాంటి ముగ్గురు డిఫరెంట్ పోలీస్ గెటప్స్లో చేసినటువంటి ఈ సినిమాలో మంచి ఇంటెన్స్ డ్రామా డెఫినెట్గా ఉంటుందనేటువంటిది ఒక బిలీఫ్. ఎందుకంటే ట్రైలర్ కూడా చూసాం మనం. ఇట్స్ ఎక్కడ కూడా ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడక్షన్ వాళ్ళు చేశారు అనేటువంటి ఆ ఇన్హిబిషన్ అనేటువంటిది లేకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసినట్టుగానే, ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ వాళ్ళు చేసినట్లుగానే అవుట్పుట్ అనేటువంటిది కనిపిస్తుంది ట్రైలర్లో. అంటే ట్రైలర్ని చూసి చాలామంది మోసపోతుంటారు, కానీ ట్రైలర్లో ఎంత కంటెంట్ ఉంది, దాంట్లో ఉన్న వెయిట్ ఏంటి, అది అన్నమంతా తినవసరం లేదు అన్నట్టుగా, మెతుకు చూస్తే చాలన్నట్టుగా దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ నోన్.
అలాగే మరొక సీనియర్ మోస్ట్ యాక్టర్ బెనర్జీ గారు. బెనర్జీ గారు అంటే ఆయన ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఇమ్మెన్స్. ఒక కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఆయనకున్నటువంటి జర్నీ, ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇందులో చేశారు. సో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంతమంది సీనియర్ యాక్టర్లు వీళ్ళతో చేశారనుకుంటే దీని అప్రోచ్లో ఎంత మంచి గుడ్ ఆఫీసింగ్ అనేటువంటిది ఉంది అని అదే అర్థమవుతుంది. ఐ రియల్లీ కంగ్రాచులేట్ అమర్, డైరెక్టర్ అమర్. రియల్లీ ఎంత మాకేంటంటే ఒక మీడియాగా కొత్త నిర్మాతలు రావాలి, కొత్త యూనిట్స్, కొత్త వాళ్ళు వస్తే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్ దుర్గాప్రసాద్ గారు రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి నిర్మాతలు డబ్బు కోసం సినిమాలు తీయరండి. ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఆరాధన, అభిమానం. దానికోసం ఏ సాక్రిఫైస్ కన్నా ఇలాంటి వాళ్ళకి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలు, అంతే తప్ప దీని మీద కోట్లు సంపాదించాలని కూడా కోట్లు సంపాదించుకొని సినిమాలు తీయడానికి వస్తారు తప్ప కోట్లు సంపాదించడం కోసం సినిమాకి రారు చాలామంది. ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు సక్సెస్ అయితేనే మా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది సర్వైవ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీని బతికిస్తున్న ఇలాంటి నిర్మాతలు, కొన్ని వేల మంది కార్మికులు ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో కేవలం పెద్ద హీరోల సినిమాలు అనేటువంటి 10-15 మాత్రమే వస్తాయి సంవత్సరానికి. మిగతా 200 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ 200 సినిమాలు నిర్మించేది అందరూ కూడా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలకి కనీసం వాళ్ళ పెట్టుబడి వాళ్ళకు వస్తే చాలనేటువంటిదే వాళ్ళ ఆశ. అలాంటి సినిమాలు వస్తూ ఇలాంటి వాళ్ళు ముందుకు సినిమాలు తీసినప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మీడియా టు ఎంకరేజ్ దెమ్, టు స్టాండ్ బిహైండ్ దెమ్. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మద్దతు, నైతిక మద్దతు ఇవ్వాలి. సినిమా జయాపత్యాలు అనేటువంటి దైవాధీనాలు, అవి తర్వాత ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేటువంటిది మహామహుల సినిమాలే, కోటాను కోట్ల సినిమాలే అడ్రస్ లేకుండా పోతున్నాయి. 1 కోటి రూపాయలతో సినిమాలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అలాంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ద సక్సెస్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెర్డిక్ట్. కాబట్టి అది వేరే విషయం. ఏదైనప్పటికీ ప్రయత్నం అనేటువంటిది, ఆ ప్రయత్నంలో లోపం లేకపోవటం. అమరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తను ఈజ్ ఇంటూ ఐటీ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఉండి కూడా తనకున్నటువంటి నాలెడ్జ్, సినిమా అనేటువంటిది నిజంగా ఏంటంటే ఇట్ ఇస్ మోర్ ఏ క్రియేటివ్ జాబ్ అండ్ లెస్ ఏ టెక్నికల్ జాబ్. క్రియేటివ్గా ఎంత చక్కగా ఆలోచించగలిగినప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే మధురా శ్రీధర్ సచ్ ఏ సీనియర్ మోస్ట్ ఫిలిం పర్సనాలిటీ. ఎందుకంటే హీ ఈజ్ ఇంటూ డైరెక్షన్, హీ ఈజ్ ఇంటూ ప్రొడక్షన్, హీ ఈజ్ ఇంటూ మ్యూజిక్, హీ ఈజ్ ఇంటూ ఎవ్రీథింగ్. తను కూడాను హీ ఈజ్ విత్ ద ప్రొడక్షన్. అలాగే మా చౌదరి డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. యాజ్ ఎ మీడియా పర్సన్ I assure and I promise that I will give and extend my fullest cooperation as far as it goes to the release. All the best. ఫస్ట్ నేను అసలు యాక్చువల్గా అంటే మీరు అందరు అండ్ విత్ డిపిఆర్ పర్మిషన్తో యాక్చువల్గా ఈ సినిమా పైన ఇది ఉషస్విని ఫిలిమ్స్ అని ఉంది కదా, వీళ్ళ మిస్సెస్ అండి. సో కొంచెం ఒక 2 minutes వాళ్ళ మిస్సెస్ కోసం కొంచెం మౌనం పాటిద్దామా అందరు? ప్లీజ్ స్టాండ్ అండ్ ఓకే. థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్గా ఫస్ట్ నా దగ్గరికి అమర్ వచ్చాడు కథ పట్టుకొని. అంటే మా ఇద్దరిది చాలా లాంగ్ రిలేషన్షిప్. సో 5 years మేము కలిసినాక 5 years తర్వాత అన్న ఒక సినిమా చేద్దామని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. సరే ఓకే ఏంటి పరిస్థితి అని అంటే ఇట్లా మా ఫ్రెండ్సే ఉన్నారు అది ఇది అని చెప్పేసి అంటే సో దెన్ డిపి జాయిన్. తర్వాత సురేంద్ర గారు ఇంకో పేరుంది సురేంద్ర, వీళ్ళు మేము 4 కలవడం జరిగింది. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు ట్రైలర్ చూసినాక మీరే చెప్తారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా నచ్చింది నాకు. సురేంద్ర గారు అప్రోచ్ అయ్యారు మన మధుర ఆడియో ఛానల్లో ట్రైలర్ లాంచ్ చేయమని చెప్పేసి. వీఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ ద ట్రైలర్ ఆన్ మధుర ఆడియో ఛానల్. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి చాలా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉషస్విని ఫిలిమ్స్ అనగానే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ చెప్పారు. సో మోర్ రీజన్ అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని బాగా మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం ఇప్పుడు. అండ్ నాకు బ్రహ్మాజీ గారు అంటే చాలా చాలా అభిమానం. సో బ్రహ్మాజీ గారు ఉన్నారు అని ఆ రోజు తెలియగానే ఐ థాట్ నేను
మధుర ఆడియోలో ట్రైలర్ లాంచ్ చేయాలి అని అనుకున్నాను. యా, విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ సురేంద్ర గారు ఎక్కడున్నారు? సో ఆయన ఎవ్రీడే నన్ను ఫాలో అప్ చేసి మొత్తం దీన్ని ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. సో ఐల్ షూర్లీ హెల్ప్ డియర్. థ్యాంక్స్. Sorry, I got a little late. First thing, can I talk? Is it okay? Yeah. Okay. Okay. It was a great experience, and working on this movie. Sorry. I'll keep it very short, I guess. Karmaniya Vadika Raste mid trailer already? No. Not yet. Okay. Watch the trailer and then we'll talk about it. Chalo, thank you so much.